ప్రజల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్న ప్రతి బిడ్డకు ప్రభు పేరిట శుభాభివంతనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు ఒక నూతనమైన వాగ్దానం చేత మనలను నడిపించుతున్నారు. అది చూద్దాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 13వ లేఖనం. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. దేవుడు సూటిగాను స్పష్టంగాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏది అనుకూల సమయం, ఏది మరి సత్యము, ఏది ఆయన యొక్క మరి కృపా బాహుల్యం. ఇవి మానవుల చెంత అయితే లేవు. మానవుల చెంత లేనటువంటి కృపా బాహుల్యం అయితేనేమి, సత్యం అయితేనేమి, వీటి యందు దేవుడు నిన్నును నన్నును స్పష్టంగా నడిపించడానికి ఈ దినం నుండి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ అనుకూల సమయం ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రతి హృదయము కూడా, ప్రతి విశ్వాసి కూడా ఈ దినమున మరి ఆ అనుకూల సమయం కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ఆ అనుకూల సమయమున ఏ దినమైతే మనం ప్రార్థించగలమో, దేవునికి మనం మొరపెట్టుకోగలమో, అది దేవుడు ఆ సత్యమును వింటాడు, ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. అందుకే ఆయన యొక్క గొప్ప బాహుల్యం చేత మనల్ని రక్షించడానికిను, మరి ఆ సత్యం వైపు మనలను మరి నడిపించుటకు దేవుడు నిశ్చయముగా నీకును నాకును మరి అతి సమీపంగా ఉన్నాడు. ఆయన యొక్క సత్యమును బట్టి, దేవుడి యొక్క సత్యమును బట్టి మనకు ఖచ్చితంగా ఆయన ఉత్తరమిస్తాడు. మనం ఏ దినమైనా సరే ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క అనుకూల సమయమును ఎప్పుడు ఆచరిస్తూ ఉన్నాం. మరి మొదటి జామున, ఏకువ జాములోను మొదటి జామున నీ యొక్క ప్రార్థనను బట్టి, నువ్వు దేవుడికి మొరపెట్టుకున్న విధానమును బట్టి మాత్రమే ఖచ్చితంగా ఆయన మనకు ఉత్తరమిస్తాడు. ఆయన యొక్క కృప మన మీద నిశ్చయముగా ఉంటుంది. ఆ సత్యమును బట్టి మనకు దేవుడు ఉత్తరమిస్తాడు. మరి ఆ సమయం కొరకు వేచి ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆలోచించు. అలా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రార్థనలు ఏకీపించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, ఈ యొక్క వాగ్దానము మా అందరి జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చమని, ఈ దినము నుండైనను ఇదిగోనైనా మిమ్మల్ని ప్రార్థించే అనుకూల సమయమును ప్రతి బిడ్డకును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమె